జనజ్వాల న్యూస్ యూట్యూబ్ ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తాజా వార్తలను చూడండి. అమరావతిపై విజయవాడ మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణులు చేస్తున్న తప్పుడు ప్రచారాలపై ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి పిళ్ళా శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధానిపై మాజీ ఎమ్మెల్యేలైన వైసీపీ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు గారు తన ఇష్టమైన రీతిలో కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు. అమరావతి రాజధానిని చట్టబద్ధ కల్పిస్తూ కూటమి ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేస్తే ఏదో రైతుల కోసం అక్కడ రెండో విడత ల్యాండ్ పూలింగ్ కోసం అని, అలాగే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని, అక్కడ ఏ విధంగా కట్టాలు జరగట్లేదని, కేంద్రం ప్రభుత్వ నిధుల్ని దుర్వినియోగం చేస్తున్నారని వారు ఇష్టాసారంగా మాట్లాడుతూ ఉన్నారు. వారు గత ప్రభుత్వంలో సైకో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ఆ రోజు 3 రాజధానులు అంటే మీరు ఆ రోజు మీ నోటి నుండి ఒక్క మాట కూడా బయటికి రాలా. ఆ రోజు మీ చెవులు కానీ మీ కళ్ళు కానీ ఏమీ కనపడలేదు. అంటే ఏంటి? ఈరోజు అమరావతిని రాజధానిగా లోక్సభలో చట్టబద్ధ కల్పిస్తుంటే మీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకని? ఎట్టి పరిస్థితుల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని అత్యున్నత రాజధానిగా తీర్చిదిద్దారని మీకు ఇష్టం వచ్చినట్టు అవకల చౌకలు మారుతా ఉన్నారు. మీకు 2 కళ్ళు పొరలు కమ్మేసి ఉన్నాయి. ఇప్పటికన్నా మీరు అమరావతి రాజధానికి వెళ్ళి చూస్తే అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు మీకు కనబడుతూ ఉంటాయని నేను తెలియజేసుకుంటా ఉన్నా. కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీకి జనాభా ఈ రోజున అందరూ చాలా హర్షధ్వానాలు తెలియజేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే రాజధాని చట్టబద్ధ ఎప్పుడైతే కల్పించిందో ఈ రాష్ట్రంలో పాఠశాలలు కానీ, అలాగే హోటల్స్ కానీ, కాలేజీలు కానీ అన్ని, అసెంబ్లీ, హైకోర్టు సెక్రటరీ అన్ని, అలాగే వివిధ ఆఫీసర్ యొక్క అపార్ట్మెంట్లు కూడా అక్కడ ఏర్పడుతూ ఉంటాయి. అసలు కనీ విని ఎరగని రీతిలో అమరావతి అభివృద్ధి చెందుతుందని మేము ఆశిస్తా ఉన్నాం. ఈ రోజున అమరావతి లోక్సభలో పాస్ అవ్వడం, చట్టబద్ధ కల్పించేందుకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కూటమి ప్రభుత్వం అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తుంటే ఈ వైసీపీ ఎమ్మెల్యేలు వారు నచ్చే విధంగా మారుతూ ఉన్నారు. వారు గత ప్రభుత్వంలో వారు రాజధాని కోసం ఏం చేశారో ప్రజలు గమనించారు. ఈరోజు అమరావతి ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో జనాభా గమనిస్తున్నారు. అందుకే 2024లో మీకు ఈ రాష్ట్ర ప్రజలు స్వీట్ గిఫ్ట్గా 11 సీట్లే ఇచ్చారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇలాంటి మాటలు మానుకోవాలని కోరుకుంటాం.